సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ప్రతిరూపంగా కొన్ని సందర్భాల్లో పసుపటింపబరిచ చేస్తారు. ఆ కారణం చేతనే కొన్ని సందర్భాలలో ఏదేని భక్తుడు అశాంతి గురైతే ఆ భక్తుని మాధవరావు వద్దకు వెళ్ళి మాట్లాడి రమ్మని బాబా పంపించేవారు. ఆ సందర్భాలలో వారికి తాను మైమరమించిపోయి బాబా గురించి మాట్లాడుతూ బాబా లీలను వర్ణిస్తూ ఆ భక్తులు కూడా బాబా సాన్నిధ్యంలో అనుసంధానించేవారు. అందువలన ఆ భక్తులు ఒక విధమైనటువంటి అపూర్వమైనటువంటి శాంతి ఆనందాల అనుభవం అయ్యేవి. అలాంటి కొన్ని లీలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్ యొక్క మనస్సు ఏదో కారణంగా తీవ్ర ఆందోళనకు లోనవుతుండడంతో బాబాను దర్శించాలనే తీవ్ర ఉత్కంఠ కలిగి షిరిడి వస్తాడు. తాను అప్పుడు షిరిడి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే సంసారం మరియు ఉద్యోగాలకు సంబంధించినటువంటి చికాకుల నుండి కొన్ని రోజులు విముక్తి చెంది బాబా చరణాశ్రయం పొందినట్లయితే మనసుకు శాంతి సమాధానం లభిస్తాయని అతని ఉద్దేశం. ఆ రోజులలో షిరిడి భక్తుల వసతి కోసమే కేవలం సాటైవాడ మాత్రమే ఉండేది. శ్రీ తర్కడ్ షిరిడి చేరుకొని అలా సాటైవాడలో సామాను పెట్టాడో లేదో అక్కడ కొందరు భక్తుల ప్రవర్తన తనకు చాలా చికాకు కలిగించాయి. ఒక భక్తుడేమో మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని, ఇంకొక భక్తుడు స్థితప్రజ్ఞత అంటే ఏమిటి అని పదే పదే ప్రశ్నించారు. విసిగించడంతో అసలే ఆందోళనలో ఉన్నటువంటి మనసు తీవ్ర అస్థిరత్వానికి లోనై అసలు షిరిడి ఎందుకు వచ్చావా అని తనకు అనిపించసాగింది. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాలనేటువంటి ఉద్దేశంతో బాబా దర్శనానికై వెళ్తాడు. ఆ సమయంలో బాబా వద్ద మాధవరావు కూర్చొని ఉన్నాడు. తాను వెళ్ళి బాబా చరణాలపై శిరస్సు ఉంచి నమస్కరించుకున్నాడు. అప్పుడు బాబా శ్రీ తర్కడ్ను ఉద్దేశించి మాధవరావుతో శ్యామా తాను ఏం చేస్తున్నాడు అని చెప్పి అడుగుతాడు. తనకు 2 మంచి మాటలు చెప్పు, వెళ్ళు, ఊది తీసుకో అని చెప్తాడు. ఈ విధంగానే మాధవరావు శ్రీ తర్కడ్ను మసీదు ఆవరణ నుంచి బయటకు తీసుకొని వచ్చి తర్కడ్ విషయం ఏమిటి అని విచారిస్తాడు. అప్పుడు తర్కడ్ జరిగినటువంటి విషయాన్ని అంతా వివరిస్తాడు. అప్పుడు మాధవరావు అహో బాబాసాహెబ్, అదే ఆ దేవుని యొక్క లీలా వినోదకేడి సంసారంలో అంటూనే భగవంతునిపై సదా దృష్టి నిలపడం అంటే అదే. మీరు అక్కడ ఉద్యోగ వ్యవహారాలలో ఉంటూనే భగవంతునిపై సదా దృష్టిని నిలపాలి. అప్పుడు మిమ్మల్ని ఏ చికాకులు బాధించలేవు. మీరు ఇక్కడకు బాబా కోసమై వచ్చారు, ఆయనపైనే మీ దృష్టి ఉండాలి. ఇప్పుడు చికాకులు ఏవి మిమ్మల్ని బాధించలేవు. మీకు ఇదంతా నేర్పించడమే బాబా ఉద్దేశం, అందుకే ఇదంతా జరుగుతుంది అని వివరిస్తారు. అంతే, ఇప్పటి వరకు మనస్సును తీవ్ర అస్థిరత్వానికి గురి చేసినటువంటి చికాకు చిటికలో మాయమై ఆ స్థానంలో ఏదో తెలియని శాంతి సమాధానాలు శ్రీ తర్కడ్కు అనుభవాలు అయ్యాయి. ప్రాపంచిక జీవితంలో సహజంగా ఎదురయ్యేటువంటి సంకటాలు సమస్యలు మనసుని అస్థిరత్వానికి గురిచేసి భగవంతుని స్మరణకు దూరం చేయకూడదు. ప్రాపంచికంగా సమస్య ఎదురైన సంతోషం కలిగిన సమదృష్టితో చూసేటువంటి స్థితప్రజ్ఞతను అలవర్చుకొని సదా చిత్తాన్ని భగవంతునిపైనే ఉంచాలి. అటువంటి శిక్షణకు శ్రీ తర్కడ్కు ఇచ్చేటువంటి క్రమంలోనే సాయి సంకల్పానుసారంగా తాను షిరిడి రాగానే ఒక భక్తుడు అక్కడకు ఎందుకు వచ్చావు, ప్రాపంచిక చికాకులు చూచి భయపడి ఎందుకు వచ్చారు అనేటువంటి ఆలోచన, ఇంకొక భక్తుడు స్థితప్రజ్ఞత అంటే ఏమిటి అని అడగడంలోని మర్మం బోధపడి మనస్సులో తెలియని ఆనందం చోటు చేసుకుంది. ప్రాపంచికంగా కానీ పారమార్థికంగా కానీ సద్గురు సాయి సంకల్పానుసారమే సంఘటనలు చోటు చేసుకుంటాయని, జరుగుతున్నదంతా సద్గురు సంకల్పానుసారమేనని భావించి స్థితప్రజ్ఞులైనటువంటి వ్యవహరించే వారి జీవితంలో చికాకులు చోటు ఎక్కడుంటుంది, శాంతికి చేటు ఎలా కలుగుతుంది అనేటువంటి భావాన్ని మాధవరావు మాటలలో
గ్రహించినటువంటి తర్కడ్ మనశ్శాంతి ఎంతో ఆహ్లాదకరంగా మారింది. అప్పుడు మాధవరావు శ్రీ తర్కడ్తో, పదండి మరలా మనం బాబా వద్దకు వెళ్దాం, ఆయన ఏమి చెబుతారో విందామని చెప్పి శ్రీ తర్కడ్ను తీసుకొని మాధవరావు బాబా వద్దకు వెళ్తారు. వారు మసీదు మెట్లకి లోపలికి వెళ్ళినటువంటి మరుక్షణమే బాబా, సోదరా, శ్యామ చెప్పినటువంటి మాటలకి జాగ్రత్తగా గుర్తించుకో, సరేనా అని చెప్పి అంటారు. బాబా మాటలు విని శ్రీ తర్కడ్ తీవ్ర ప్రేమోద్వేగానికి లోనై బాబా చరణాలపై శిరస్సు నుంచి భావోద్వేగంతో రోధిస్తాడు. తన ప్రేమ శత్రువులతో బాబాకు పాదాభిషేకం చేసుకుంటాడు.